హ్యాపీ ఈవినింగ్. నా పేరు కాలకంటి సందీప్ కుమార్. సో ముందుగా నాకు జన్మించిన తల్లిదండ్రులకు, దాంతోపాటు నా విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు పాదాభి వందనాలు. అలాగే మన ఇంపాక్ట్ ఫౌండేషన్ స్థాపకులైన గంపా నాగేశ్వర గారికి నేను జీవితాన్ని రుణపడి ఉంటాను. సో నిన్న డే 17 మనకి సెషన్ చెప్పారు, ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్ బై నరేంద్ర గారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే దాంట్లో అంటే సార్ ఏం చెప్పారంటే, మనం చెప్పే మాటల్లో, ఆలోచించే విధానంలో ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుందంట. సో ఆ వైబ్రేషన్ మనకు అనుకొని అది పాజిటివ్ వేలో తీసుకెళ్తే ఆటోమేటిక్గా మనకి యూనివర్స్ హెల్ప్ చేసి ఆటోమేటిక్గా మన గ్రోత్కి అది దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారన్నమాట. సో ఇంకా రిజల్ట్స్ ఇన్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ద లైఫ్ యు ఆర్ లివింగ్. అంటే మన లైఫ్లో జరిగేటివన్నీ ఏంటంటే మన చేసే పనులు బట్టి, మన ఉండే విధానం బట్టి డిపెండ్ అవుతాయంట. సో ఒక్కొక్కటి చెప్తుంటే షాకింగ్, ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అంత ఎఫెక్టివ్ ఉంటుందని చెప్పారన్నమాట సార్. థాట్స్ బికమ్ థింగ్స్. అంటే ఆలోచన విధానాలు ఏంటంటే మన ముందు థింగ్స్ అంటే ఏదైనా మ్యాటర్లు కనిపిస్తుంటాయి అంట. అంటే థాట్స్కి అంత పవర్ ఉంటుంది. అంటే ఒక ఆలోచన అనేది అది ఎంత గ్రేట్ అనేది దాని ఇంపార్టెన్స్ ఏంటంటే ఎట్లా ఆలోచించాలి అది కూడా చెప్పారన్నమాట సార్. అంటే మనం ఫోకస్ చేస్తే వెన్ యూ ఫోకస్ ఇట్ గ్రోస్. అంటే ఒక దాని గురించి మనం ఆలోచిస్తే ఆటోమేటిక్గా అది పెరుగుతుందంట. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంత పవర్ ఉంది దీన్ని బట్టి. ఇంకోటి పాజిటివ్ థింగ్స్ చూసి ఇట్ హ్యాపెన్స్. అంటే పాజిటివ్ థింగ్స్ మనకి తొందరగా అట్రాక్ట్, అంటే అది దాని అట్రాక్షన్ అనేది అంత పవర్ఫుల్ ఉంటుంది. అది ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి అన్నది విధానంలో సార్ చెప్పారు. అదైతే ఇంకా ఎక్సలెంట్ అది. ఇంకోటి లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే ఒక మంచి ఆలోచనని, సో దాన్ని ఒక మంచి ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక ఆలోచన వచ్చింది, సో ఆ ఆలోచన అనేది యూనివర్స్కి వెళ్ళిన తర్వాత యూనివర్స్ నుండి ఆ ఆలోచన విధానాలు ఆలోచించే మనుషులు ఉన్నారా, సో ఆటోమేటిక్గా మనకి యూనివర్స్తో కనెక్ట్ చేస్తుంది అంటే ఇది. సో లైక్ అట్రాక్ట్స్ లైక్. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇంకోటి వెన్ ఇంటర్నల్ వరల్డ్ చేంజెస్ దెన్ ఓన్లీ ఎక్స్టర్నల్ వరల్డ్ చేంజెస్. అంటే మన ఇంటర్నల్గా మనం చేంజెస్ అవుతే ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ వరల్డ్ కూడా అదే విధంగా నీకు అనిపిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం చేసే పనులు ఎంత మనకి మంచిగా అనిపించినా బయట ప్రపంచం కూడా అంత, అంటే మన సంతోషం ఉంటే ఎదుట వాళ్ళకి సంతోషంగా అనిపిస్తుంది అన్నమాట. సో ఒక్కొక్కటి చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట నేను ఆ సెషన్లో. ఇంకా దాంతోపాటు నేను ఈ సెషన్ అయిపోయిన తర్వాత మనకి సారు ఒక 20 minutes లా ఆఫ్ అట్రాక్షన్ మీద టోటల్గా ఏదో కొత్త ప్రపంచాన్ని పట్టుకెళ్ళారు. సో ఆ ఫీలింగ్ అనేది ఇది మనం ఆ వర్డ్స్ చెప్పలేం. బట్ ఇంకేంటంటే ఆ టైప్ ఆఫ్ మేనిఫెస్టేషన్ రోజు చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనం మన సబ్కాన్షియస్ మైండ్ని డెవలప్ చేసుకోవచ్చు అన్నమాట. సో దానివల్ల అది మన ప్రాక్టికల్ లైఫ్ ఇట్లా చేసుకున్నాం అనుకో ఎన్నెన్నో మనం సాధించవచ్చు అని చెప్పారు అన్నమాట సార్. సో ఎనీవే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ పరమేశ్వర్ సార్ ఫర్ అరేంజింగ్ such a session to such a nice person. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సార్.